జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమృత్సర్ గురుద్వారాలో యోగా చేయటం నిషిద్ధమా? తాజాగా యోగా దినోత్సవం రోజున అర్చన మక్వానా అనే మహిళ గోల్డెన్ టెంపుల్లో అధికారుల అనుమతి తీసుకుని యోగా చేశారు. అయితే ఇది తమ మత ఆచారాలకు వ్యతిరేకమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తప్పుబట్టింది. ఈ అనుమతి ఇచ్చిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్కడితో ఇది ఆగలేదు. యోగా చేసిన మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ సైతం దాఖలు చేసింది. దీంతో ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో గురుద్వారాలో యోగా నిర్వహించడం తప్పవుతోందా? దీనికి గురుద్వారాలో ఏవైనా నిబంధనలున్నాయా? ఎస్జీపీసీ తీసుకున్న నిర్ణయం సరైందేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్జీపీసీ కమిటీపై వివాదాలు ఇవేమీ కొత్తవి కావు. గతంలో ఈ కమిటీపై అనేక వివాదాలు తలెత్తాయి. ప్రస్తుతం మహిళ నిర్వహించిన యోగాపై కమిటీ స్పందించింది. ఇక్కడ యోగా నిర్వహించడం అంటే అది పవిత్ర స్థలం, పవిత్రతను దెబ్బతీసినట్లే అవుతుందని శిరోమణి కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ అన్నారు. దీనిపై సదరు మహిళ క్షమాపణ చెప్పినా తాము దీన్ని అంగీకరించలేమని అన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే గురుద్వారాల్లో గతంలో నమాజ్ చదివిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా షాహీన్ బాగ్ అల్లర్ల సమయంలో చాలా మంది ముస్లింలు నమాజ్ చేసుకోవటానికి సిక్కులు వారిని తమ గురుద్వారాల్లోకి ఆహ్వానించారు. 2019లో కేంద్రం సిఏఏ బిల్లును తీసుకొచ్చింది. దీన్ని పార్లమెంట్లో ఆమోదింపచేసింది. సరిహద్దు దేశాల్లో మైనార్టీలు ఎదుర్కొంటున్న హింస నుంచి విముక్తి కల్పించే వారికి భారత్ లో ఆహ్వానించడానికి ఈ బిల్లుని తీసుకొచ్చింది. అయితే ఇది ముస్లింలకు వ్యతిరేకమని, దీని ద్వారా ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ముస్లింలు రోడ్డెక్కారు. షాహీన్ బాగ్ కేంద్రంగా ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో తాము ముస్లింలకు అండగా ఉంటామని చెబుతూ చాలా మందికి గురుద్వారాల్లో నమాజ్ చేసుకోవటానికి అనుమతినిచ్చారు. ఈ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీన్ని ఎస్జీపీసీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఇక కెనడా ప్రధాని భారత్ పై అసత్య ఆరోపణలు గుప్పించినప్పుడు కూడా భారత్ కి కాకుండా ట్రూడోకి ఎస్జీపీసీ మద్దతిచ్చింది. 2023 జూన్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని కెనడాలో కొంతమంది హత్య చేశారు. డ్రగ్స్ మాఫియా ఈ హత్యలో పాలు పంచుకుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రం ఈ హత్య భారత్ చేసిందని ఆరోపిస్తోంది. భారత గూఢాచారులు ఈ హత్యకి పాల్పడి ఉండవచ్చని, దీనిపై విచారణ జరుపుతామని పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. దీన్ని భారత్ సైతం వ్యతిరేకించింది. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే చూపాలని, నిరాధార ఆరోపణలు సరికాదని భారత్ చెబుతూనే ఉంది. అయితే హత్య జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు కెనడా సరైన ఆధారాలు సమర్పించలేదు. కేవలం ఆరోపణలు మాత్రమే గుప్పిస్తూ వచ్చింది. ఈ విషయంపై గతేడాది సెప్టెంబర్లో ఎస్జీపీసీ స్పందించింది. నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలను తోసిపుచ్చలేమని తెలిపింది. ఈ హత్య కేసులో వాస్తవాలను బయట పెట్టాలని భారత్ ని కోరింది. రాజకీయ కారణాలతో కేసును అటకెక్కిస్తే అది మానవ హక్కులను ఉల్లంఘించినట్లే అవుతుందని ఎస్జీపీసీ తెలిపింది. కెనడా చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రమూ వాస్తవం లేకపోయినా భారత్ లో ఉన్న ఎస్జీపీసీ మాత్రం ఇందులో ఏదో జరిగిందనే అనుమానాలు బలపడేలా వ్యాఖ్యానించింది. దీంతో పాటు ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కి కూడా ఎస్జీపీసీ మద్దతు చాలా ఉంది. ఇతను సొంతంగా ఒక ఆర్మీని సిద్ధం చేసుకున్నాడు. అతని సన్నిహితుడిని ఓ కేసులో విచారణ నిమిత్తం అరెస్టు చేయగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడినప్పుడు అమృత్ పాల్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇతడిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆయుధాలని కనుగొంది. వీటి ద్వారా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం ఉందని కేంద్రం గుర్తించింది. అందుకే దేశద్రోహ చట్టం యుఏపీఏను ఇతనిపై కేంద్రం విధించింది. ప్రస్తుతం దిబ్రూఘర్ జైల్లో ఉన్నాడు అమృత్ పాల్ సింగ్. అటువంటి వ్యక్తికి ఎస్జీపీసీ మద్దతునిచ్చింది. ఇతడితో పాటు ఎస్జీపీసీ కమిటీ ముఖ్యంగా జర్నల్ సింగ్ బింద్రన్ వాలేకు సంపూర్ణ మద్దతునిస్తోంది. గతంలో 2022లో పంజాబ్ యూనివర్సిటీ ఎంఏ పొలిటికల్ సైన్స్ పుస్తకాలను విడుదల చేసింది. అందులో బింద్రన్ వాలేను ఉగ్రవాదిగా రాశారు. 1980లలో భారతదేశానికి వ్యతిరేకంగా వేర్పాటువాదాన్ని పెంచి పోషించిన వ్యక్తి బింద్రన్ వాలే. సొంతంగా ఆర్మీని తయారు చేసుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని తయారు చేశాడు. తనదే రాజ్యం అన్నట్లుగా ప్రవర్తించాడు. పంజాబ్ గోల్డెన్ టెంపుల్లోనే బాంబులు, రాకెట్ లాంచర్లు, మారణాయుధాలని భద్రపరిచాడు. ఇతడిని అంతమొందించడానికి ప్రభుత్వం ఏకంగా ఆర్మీని దింపాల్సి వచ్చింది. దేశానికి వ్యతిరేక చర్యలు చేపట్టిన ఎవరినైనా సరే ఉగ్రవాది అని సంబోధించవచ్చు. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ బింద్రన్ వాలేను ఉగ్రవాది అని తన పుస్తకాల్లో ప్రచురించింది. కానీ దీన్ని ఎస్జీపీసీ తప్పుపట్టింది. అతడి
ఇతడిని ఉగ్రవాది అని ఎలా అంటారంటూ ప్రశ్నించింది. ఈ విధంగా గతంలో కమిటీ తీసుకున్న నిర్ణయాలు అనేకం వివాదాస్పదమయ్యాయి. ఈ తప్పు ఎలా జరిగిందనే విషయంపై కమిటీ వేసి విచారణ జరుపుతామని తెలిపింది. ఇలా ప్రస్తుతం కూడా అమృత్సర్ దేవాలయంలో యోగా చేయటాన్ని వ్యతిరేకించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే గురుద్వారాలో యోగా నిర్వహించడం అపవిత్రం ఎలా అవుతోంది? అదేమైనా దేవుడిని కించపరిచినట్లా అనేది చూద్దాం. ఎస్జీపీసీ సదరు మహిళపై కేసు దాఖలు చేయగానే ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా చాలా మంది స్పందించారు. అందులో ఒక వ్యక్తి గురుద్వారాకి సంబంధించిన 1860 నాటి పెయింటింగ్ ను బయటపెట్టారు. అందులో హిందూ సాధువులు తమ మత ఆచారాలను పాటించటం కనిపిస్తోంది. ఒకప్పుడు సిక్కు హిందూ మతం ఒక్కటే అనే విధంగా ఉండేది. నిజానికి హిందూ ధర్మంలో క్షాత్రాన్ని కాపాడేందుకు సిక్కు మతం పుట్టిందని చెప్తారు. హిందూ కుటుంబాల్లో ఒక్కొక్కరిని దేశం కోసం సైనికుడిలా తయారు చేయాలనే ఉద్దేశంతో సిక్కు గురువులు ఈ మతాన్ని స్థాపించారంటారు. నిజానికి అయోధ్య పోరాటంలోనూ సిక్కులు పోరాటం చేశారు. బ్రిటిష్ కాలంలో అయోధ్యలో బాలరాముడిని ప్రాణప్రతిష్ఠ చేయకపోతే అసలు అక్కడ రాముడున్నాడని నిరూపించడం కష్టమయ్యేదంటారు. వారప్పుడు అలా చేయటం వల్లే బ్రిటిష్ కాలంలో ఈ కేసు నమోదయ్యిందని, దాని ఫలితమే నేటి అయోధ్య భవ్య రామాలయం అని చెప్తారు. సిక్కు మతానికి హిందూ మతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే గురుద్వారాలోనూ హిందూ సాధువులు పూజలు పునస్కారాలు చేసేవారు. ఇక యోగా విషయానికి వస్తే ఇది ఏ మతానికి సంబంధించిన అంశం కాదు. భారతీయ సనాతన సాంప్రదాయాల నుంచి వచ్చిన విజ్ఞానం ఇది. దీని ఒక మతం వారే ఆచరించాలనే నిబంధన కూడా ఏమీ లేదు. అందరూ దీన్ని ఆచరించవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగాను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ముస్లిం దేశాలు సైతం యోగాను గుర్తిస్తున్నాయి. ఆయా దేశాల్లో ఇది వేల కోట్ల బిజినెస్ గా మారింది. దీనివల్ల ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని అక్కడి ప్రభుత్వాలు సైతం గుర్తిస్తున్నాయి. అందుకే ప్రజలను యోగా చేయటానికి ప్రోత్సహిస్తున్నాయి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో సైతం యోగాను ఆయా దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే యోగా ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మారింది. అంతేందుకు యోగా డే రోజున కొన్ని గురుద్వారాల్లో విద్యార్థులకి యోగా క్లాసులు అందించారు. విద్యార్థులకి దీనిపై అవగాహన కల్పించారు. ఇతర గురుద్వారాల్లో యోగాను అనుమతించగా గోల్డెన్ టెంపుల్లో ఎందుకు అనుమతించలేదు? ఒకవేళ అది నిబంధనలకు విరుద్ధం కావచ్చు. కానీ గతంలో కొన్ని గురుద్వారాల్లో ముస్లింలు నమాజ్ చేసినప్పుడు ఈ కమిటీ ఎప్పుడూ వ్యతిరేకించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇక యోగా చేసిన మహిళ దీనిపై వ్యతిరేకత రాగానే క్షమాపణలు చెప్పింది. తాను తెలియక చేశానని, ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించమని తెలిపింది. అయితే ఈ క్షమాపణలను అంగీకరించకుండా పోలీస్ కేసును బుక్ చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలను పలువురు లేవనెత్తుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.